పురపాలక సంఘానికి సంబంధించి బొల్లవరం దగ్గర నుంచి అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ వరకు మంచినీళ్ళు ఇచ్చేదానికోసం అని చెప్పి రోడ్డునంతా మేము కొంచెం త్రవ్వడం జరిగింది. అది ఇంజనీర్ యొక్క ఆలోచనల ప్రకారము నిర్దిష్టమైన సమయం వరకు రోడ్డు వేయకూడదు, భూమి అణిగిన తర్వాతనే వెయ్యాలా. ఒకవేళ ముందే కన్నా వేస్తే కన్నా ఎప్పుడైనా హెవీ వెహికల్స్ పోయేటప్పుడు భూమి లోపల ఉండే పైపులు పగులుతాయని చెప్పడం వల్ల సమయం తీసుకున్నాం. అది వారు చెప్పిన సమయమే, మున్సిపల్ ఇంజనీర్ చెప్పిన సమయమే. ఆ తర్వాత కూడా చాలా జాగ్రత్తగానే పని చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టి, అంటే కాంట్రాక్టర్ యొక్క అగ్రిమెంట్లో లేని విధంగా అదనంగా డబ్బులు తెచ్చి ముందు ఒకసారి దాన్ని కాంక్రీట్ వేసి సిమెంటుతో, ఆ తర్వాత దాని మీద తార్ రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడు తార్ రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక లేయర్ కంప్లీట్గా వేయాలని చెప్పి ఆర్ఎన్బి ద్వారా మళ్ళీ ఒక 60 లక్షల రూపాయలు శాంక్షనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం నాణ్యతగా ప్రజలకు పని చేయాలా, పైప్ లైన్ వర్క్ను పూర్తి చేసి అమృత్ పథకం ద్వారా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వడం, నీళ్ళు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వదిలేసినట్టు రోడ్లను వదిలేయకుండా ఇది జాగ్రత్తగా వేయడం, వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్యాంగ్ వర్క్ను పెట్టి పురపాలక సంఘ పారిశుద్ధ కార్మికుల నుంచి కమిషనర్ గారికి చెప్పి 80 మందితో ఈరోజు వర్క్ చేయిస్తున్నాం. అంటే బొల్లవరం దగ్గర నుంచి లాస్ట్ నుంచి రాజీవ్ సర్కిల్ దగ్గర వరకు కంప్లీట్గా ఈరోజు శుభ్రం చేసే కార్యక్రమం పెట్టాం. అంటే రోడ్డు వేసిన దానివల్ల, తారు వేసిన దానివల్ల ఉండేటి కానీ అక్కడెక్కడ మట్టి కుప్పలు కానీ మరొక ఇతర సమస్యలన్నింటినీ కూడా శుభ్రం చేసే కార్యక్రమం. ఈరోజు గ్యాంగ్ వర్క్ రాజీవ్ సర్కిల్ వరకు బొల్లవరం నుంచి, రేపు శివాలయం దగ్గర నుంచి మైదుగూరు రోడ్ లాస్ట్ వరకు, మన్నాడు గాంధీ రోడ్డు దగ్గర నుంచి ఇదే విజయకుమార్ దగ్గర వరకు మన్నాడు, అవతల మన్నాడు రోజు రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి భగత్ సింగ్ కాలనీ కొరపా రోడ్డు వరకు కంప్లీట్గా గ్యాంగ్ వర్క్తోనే కంప్లీట్ రోడ్డు అంతా శుభ్రం చేయడం. ఒకసారి చేసి వదిలేసే కార్యక్రమం లేవు. మళ్ళీ 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ గ్యాంగ్ వర్కే రెండోసారి కూడా చేస్తే కంప్లీట్గా ఏడా ఎక్కడ ఏమీ లేకుండా శుభ్రంగా ఉంటుందనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఇక ప్రతి వారానికి 10 రోజులకు 15 రోజులకు గ్యాంగ్ వర్క్ ద్వారా ప్రధానమైన రోడ్లన్నింటినీ కూడా శుభ్రం చేసే కార్యక్రమానికి కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం, చేపించాలా మీరని చెప్పి. ఈ రోడ్డు కూడా త్వరలోనే మళ్ళీ ఇంకొక లేయర్ అయితే బొల్లవరం దగ్గర నుంచి అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ ఉంది, రాజీవ్ సర్కిల్ వరకు లేకుంటే అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ వరకు అనేది మళ్ళీ ఒక లేయర్ తార్ రోడ్ అయితే వేస్తాం. అదేవిధంగా ఇప్పుడు పాణ్యం ఎర్రమురెడ్డి కాలనీ దగ్గర ఉన్నాం, అంటే మన షిరిడి సాయి స్వీట్ హౌస్ దగ్గర ఉన్నాం, ఎర్రమురెడ్డి కాలనీ టర్నింగ్ మోట్లో ఉన్నాం. ఈ టర్నింగ్ మోటో దగ్గర నుంచి ఆ వాటర్ ట్యాంక్ వరకు రోడ్డు చాలా డిస్టర్బ్ అయింది. అంటే ఈ పనులన్నీ చేసే కార్యక్రమాలు ఇది కూడా గుంతలు పడిపోయి నీళ్లు నిలబడి అంత అసౌకర్యంగా ఉంది. వైఎంఆర్ కాలనీలు పోయే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అది కూడా మేము ఎప్పుడో గుర్తించినాం. అది కూడా పురపాలక సంఘం నుంచి నిధులు మంజూరు చేసినాం, టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసినాం. 7.5 లక్షల రూపాయలతో ఈ మోట్ నుంచి ఆ ట్యాంక్ వరకు, ఆ చిన్న టర్నింగ్ వరకు సిమెంట్ రోడ్డే మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సోమవారం రోజు పనిని బిగిన్ చేసి 2 రోజుల్లో పనిని పూర్తి చేస్తాం.